ఎడమొహం పెడమొహంగా ఉంటున్న నందమూరి బాబాయ్ అబ్బాయిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోందా? అవునని అంటున్న ఇండస్ట్రీ వర్గాలు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుత పరిస్థితులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాని ఢీ కొట్టాలని బాలయ్య గట్టిగా డిసైడ్ అయ్యాడట. దీనికోసం దర్శకుడు శ్రీవాస్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడట. డిక్టేటర్ ని సంక్రాంతి బరిలో దించడానికి బాలయ్య 2 యూనిట్లతో షూటింగ్ చేస్తున్నప్పటికీ ఆ సినిమా పనులు నత్తనడక నడుస్తున్నాయట. టాకీ పార్ట్ ఇంకా 40% దాకా బ్యాలెన్స్ ఉందట. ఇది గమనించిన బాలయ్య డైరెక్టర్ శ్రీవాస్ కి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చాడట. మరి సింహం వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆ దెబ్బకి ఈ సినిమాని ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి డైరెక్టర్ నయా ప్లాన్ రెడీ చేస్తున్నాడట. మరోవైపు అబ్బాయి ఎన్టీఆర్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పటికే 24 సినిమాలు చేసినా ఒక్క 50 కోట్ల సినిమానే లేదు. వెనకొచ్చిన హీరోలందరూ 50 కోట్ల క్లబ్ ను అవలీలగా దాటేస్తుంటే ఎన్టీఆర్ ఏం చేయాలో తెలియక నానా అవస్థలు పడుతున్నాడు. ఇప్పుడు సుకుమార్ సినిమాకి కొంచెం పాజిటివ్ బజ్ నెలకొంది అనుకుంటే దానికి పోటీగా రావడానికి బాబాయ్ సిద్ధమయ్యాడు. దీంతో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ కి టెన్షన్ మొదలైంది. అసలుకే నందమూరి అభిమానుల విభేదాల వల్ల సగం దెబ్బతిన్నాడు. ఇప్పుడు బాబాయ్ తో పోటీ అంటే విభేదాలు ముదురుతాయని భావిస్తున్నాడట. అలా అని పోటీ నుంచి విరమించుకుందాం అంటే రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ చేసి అనౌన్స్ కూడా చేశారు. ఇప్పుడు వెనక్కి తగ్గడం కష్టమే. అటు చూస్తే బాలయ్యకేమో సంక్రాంతి హీరో అనే పేరు ఆల్రెడీ ఉంది కాబట్టి ఆయన్ని కూడా వెనక్కి తగ్గమని అడగలేడు. మరి పరిష్కారం ఏమిటి? బాబాయ్ తో మాట్లాడటమే అని అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. ఏది ఏమైనా ఒక కుటుంబం నుంచి హీరోలు ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళ మధ్య పోటీ కూడా పెరుగుతూ పోతోంది. ఒక్కో పండగ ఒక్కో కుటుంబం పంచుకుంటోంది. ఈ సంక్రాంతి నందమూరి వారిదన్నమాట.